దేవా, మునీంద్రులు నిజ విముక్తి కాములై విజనస్థలంబులన్ తపంబులు ఆచరింతురు. కాముకత్వంబున్ వల్లక ఉండువారికి నీకంటన్ ఉండు శరణంబు లేదు, కావున నిన్ను సేవించెదన్. కొందరు కాముకులు కరద్వయ కొండూతి చేతన్ తనియని చందంబునన్ తుచ్చంబై పశుపక్షి క్రిమికీట సామాన్యంబైన మైథునాది గృహమేథి సుఖంబులన్ తనియక కడపటన్ అతి దుఃఖవంతులగుదురు. నీ ప్రసాదంబు కలసుగునుండు నిష్కాముండయ్యుండు. మౌనవ్రత జప తపశ్రుతాధ్యయనంబులును నిజధర్మ వ్యాఖ్యాన విజనస్థల నివాస సమాధులను మోక్షహేతువులగున్. అయినన్ ఇవి 10 ఇంద్రియ జయంబు లేని వారికి భోగార్థంబులై విశ్రమించి వారికి జీవనోపాయంబులై డాంబికులకు వార్తాకరంబులయ్యుండు సఫలంబులు కావు. భక్తి లేక భవదీయ జ్ఞానంబు లేదు. రూపరహితుండవైన నీకు బీజాంకురంబుల కైవడిన్ కారణకార్యంబులైన సతసద్రూపంబులు రెండును ప్రకాశమానంబులగున్. ఆ రెంటి యందును భక్తియోగంబున బుద్ధిమంతులు మథనంబున దారువులందు వహ్నింకనేడు తెరంగున నిన్నన్ పొడగందురు. పంచభూత తన్మాత్రంబులను ప్రాణేంద్రియంబులను మనోబుద్ధ్యంకార చిత్తంబులను నీవ. సగుణంబును నిర్గుణంబును నీవ. గుణాభిమానులైన జన్మ మరణంబులన్ వందు విబుధులు ఆద్యంతంబులు కానక నిరుపాధికుండవైన నిన్నెరుంగరు. తత్వజ్ఞులైన విద్వాంసులు వేదాధ్యయనాది వ్యాపారంబులు మాని వేదాంత ప్రతిపాద్యుండవగు నిన్ను సమాధి విశేషంబులన్ ఎరింగి సేవింతురు. అతి కావున నీ గృహాంగణ భూమి నిటలంబు మోవంగ మోదించి నిత్యంబు మ్రొక్కడేని. నీ మంగళస్తవ నికరవర్ణంబులు పలుమారు నాలుకన్ పలుకడేని. నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియభావమున సమర్పింపండేని. నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువన్ చిక్కడేని. నిన్ను చెవులార వినడేని నీకు సేవ చేయరాడేని బ్రహ్మంబు చెందగలడే. యోగి అయినంత పోవ్రత యోగి అయిన వేది అయిన మహాతత్వవేది అయిన కావున భవదీయ దాస్య యోగంబు కృప చేయుమని ప్రణతుండైన ప్రహ్లాదుని వర్ణనంబులకు మెచ్చి నిర్గుణుండైన హరిరోషంబు విడిచి ఇట్లనియే. సంతోషించితి నీ చరిత్రమునకున్ సద్భద్రమౌగాక. నీ అంతర్వాంఛిత లాభమెల్లన్ కరుణాయత్తుండనై ఇచ్చెదన్. చింతంచందకు భక్త కాముదుడ నే సిద్ధంబు దుర్లోక్యుడన్. జంతుశ్రేణికి నన్నుంచూచి నన్ పునర్జన్మంబులే దర్భక. సకల భావములను సాధులు విద్వాంసులు అఖిల భద్ర విభుడను అయిన నన్నున్ కోర్కులిమ్మటంచున్ కోరుదురు. ఇచ్చెదన్ కోరు మెద్ది అయినన్ కుర్ర నీవు అని పరమేశ్వరుండు ప్రహ్లాదుని యందున్ కలసకామత్వమున్ తెలియకొరకు వంచించి ఇట్లాను తెచ్చినన్. అతండు నిష్కాముండైన ఏకాంతి కావునన్ కామంబు భక్తి యోగంబునకున్ అంతరాయంబని తలంచి ఇట్లనియన్. ఉత్పత్తి మొదలు కామాద్యనుభవాసక్తి లేని నాకు వరంబులిచ్చెదరని వంచింపనేల. సంసార బీజంబునకు హృదయబంధకంబులైన కామంబులకు వెరిచి ముముక్షుండనై సేమంబు కొరకు నేమంబున నిన్ను చేరితిన్. కామంబులును ఇంద్రియంబులను మనశరీర ధైర్యంబులను మనీషా ప్రాణ ధర్మంబులను లజ్జాస్మరణ లక్ష్మీ సత్య తేజో విశేషంబులను నశించు. లోకంబులందు భృత్యులు అర్థకాములై రాజులు సేవింతురు. రాజులున్ ప్రయోజనం రర్థించి భృత్యులకున్ అర్థంబుల సంగుదురు. అవిధంబునన్ కాదు నాకున్ కామంబు లేదు, నీకున్ ప్రయోజనంబు లేదు. అయినను దేవా వరదుడవయ్యదవేనిన్ కామంబులు వృద్ధి పొందని వరంబు కృపచేయము. కామంబులు విడిచిన పురుషుండు నీ తోడ సమాన విభవుండగు. నరసింహ పరమాత్మ పురుషోత్తమ అని ప్రణవపూర్వకంబుగా నమస్కరించిన హరి ఇట్లనియే. నీ ఎట్టి సుజ్ఞాన నిపుణులు ఏకాంతులు కోర్కులు నాయందున్ కోరన్ వల్లరు. అట్లైనన్ ప్రహ్లాద అసురేంద్ర భర్తవై సాగి మన్వంతర సమయమెల్ల నిఖిల భోగంబులు నీవు భోగింపుము. కళ్యాణ బుద్ధిన కథలు వినుము. సకల భూతములందు సంపూర్ణుడగు నన్ను యజ్ఞేశున్ ఈశ్వరున్ ఆత్మ నిలిపి కర్మచయములెల్ల ఖండించి పూజనమాచరింపుము. ఈశ్వరార్పణముగా భోగముల నశించు పుణ్యంబు వ్రతముల పాప సంచయములు పాయి నిన్ను. మరియున్ అటమీదన్ కాలవేగంబునన్ కళేబరంబు విడిచి త్రైలోక్య విరాజమానంబును దివ్యరాజ జయగీయమానంబును పరిపూరిత దశతి సంబనున్ అయిన యశంబుతోడ ముక్తబంధుండవై నన్ను డగ్గరియదవు వినుము.
నరుడు ప్రియముతోడన అవతారంబున్ ఈ ఉదార గీత నిక్రములను మానసించునేని మరి సంభవింపడు కర్మబంధ చయము కడిచిపోవు అని నన్ ప్రహ్లాదుండు ఇట్లనియే. దంష్ట్రివై తొల్లి సోదరుని హిరణ్యాక్షు నీవు చంపుటంచేసి నిగ్రహమున మా తండ్రి రోషనిమగ్నుడై సర్వలోకేశ్వరున్ పరము నిన్నెరుగలేక పరిపంథి పగది నీ భక్తుండనగు నాకున్ అపకారములు చేసెన్. అతడు నేడు నీ శాంత దృష్టిచే నిర్మలత్వమున్ ఒందెన్ కావునన్ పాపసంఘంబు వలనన్ పాసి శుద్ధాత్మకుండుగాక భవ్యగాత్ర వరము వేడెద నాకిమ్ము వనజనేత్ర భక్త సంఘాత ముఖ పద్మ పద్మమిత్ర భక్త కల్మషవల్లిక పటులవిత్ర. అనిన భక్తవత్సలుండి ఇట్లనియే. నిజభక్తుండవు నాకు నిన్నున్ కనుటన్ నీ తండ్రి త్రిసప్త పూర్వజులన్ కూడి పవిత్రుడై శుభగతిన్ వర్తించు విజ్ఞాన దీపచితానేక భవాంధకారులకు మద్భక్తుల్ వినోదించు దేశజనుల్ దుర్జనులైన శుద్ధులు సుమి సత్యంబు దైత్యోత్తమా. ఘన సూక్ష్మభూత సంఘాతంబులోపలన్ ఎల్లవాంఛలు మాని ఎవ్వరైన నీ చందమున నన్ను నెరయ సేవించిన మద్భక్తులగుదురు మత్పరులకు గురి చేయని వయోగ్యుడవైతివి ఇట మీద వేద చోదితమైన విధముతోడన్ చిత్తంబు నా మీదంచేర్చి మీ తండ్రికిన్ ప్రేత కార్యములు సంప్రీతించేయుము. అతడు రణమున నేడు నా అంగమర్శనమున నిర్మలదేహుడై నవ్యమహిమన్ అపగతాఖిల కల్మషుండై తనర్చి పుణ్యలోకంబులకున్ ఏగు పుణ్యచరిత అని ఇట్లు నరసింహదేవుండు ఆనతిచ్చిన హిరణ్యకశిపునకున్ ప్రహ్లాదుండు పరలోక క్రియలు చేసి భూసురోత్తముల చేతన్ అభిషిక్తుండయ్యన్. అయ్యడన్ ప్రసాద సంపూర్ణముఖుండైన శ్రీ నృసింహదేవుని చూచి దేవతాప్రముఖ సహితుండైన బ్రహ్మదేవుండిట్లనియే. దేవదేవాఖిల దేవేశ భూతభావన వీడు నా చేత వరమున్ పడసి మత్ సృష్టజనులచే మరణంబున్ ఒందకమత్తుడై సకల ధర్మములున్ చెరిచి నేడు భాగ్యంబున నీ చేత హతుడయ్యన్ కళ్యాణమమరలోకములకెల్ల బాలునీతని మహాభాగవత శ్రేష్ఠున్ బ్రతికించితివి మృత్యుభయమున్ పాపి వరము కృపచేసితివి మేలున్ వారిజాక్ష. నీ నృసింహావతారంబు నిష్టతోడన్ తగిలి చింతించు వార్లు దండధరుని బాధనొందరు మృత్యువు బారిన్ పడరు అని నరసింహదేవుండిట్లనియే. మన్నించి దేవ శత్రులకెన్నడున్ ఇటువంటి వరములీకుము పాపోత్పన్నులకు వరములిచ్చుట పన్నగములకమృతమిడుట పంకజగర్భ అని ఇట్లానతిచ్చి బ్రహ్మాది దేవతా సమూహంబు చేన్ పూజితుండై భగవంతుండైన శ్రీ నృసింహదేవుండు తిరోహితుండయ్యే. ప్రహ్లాదుండును శూలికిన్ ప్రణమిల్లి తమిచూలికి వందనంబులు చేసి ప్రజాపతులకు మ్రొక్కి భగవత్కళలైన దేవతలకు నమస్కరించిన చూచి బ్రహ్మదేవుండు శుక్రాది మునీంద్ర సహితుండై దైత్యదానవరాజ్యంబునకున్ ప్రహ్లాదున్ పట్టంబు కట్టి అతని చేతన్ పూజితుండై దీవించే. అంతన్ ఈశానాది నిఖిల దేవతలు వివిధంబులగున్ ఆశీర్వాదంబుల చేతన్ ఆ ప్రహ్లాదునిన్ కృతార్థున్ చేసి తమ్మిచూలిని ముందట నిడుకొని నిజస్థానంబులకున్ చనిరి. ఇట్లు విష్ణుదేవుండు నిజపార్శ్వచరులిరువురు బ్రాహ్మణ శాపంబునం చేసి ప్రథమ జన్మంబున దితిపుత్రులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులను వరాహ నారసింహ రూపంబులను అవతరించి వధించే. ద్వితీయ భవంబున రాక్షస జన్మంబు దాల్చిన రావణ కుంభకర్ణులను శ్రీరామరూపంబునన్ సంహరించెన్. తృతీయ జన్మంబున శిశుపాల దంతవక్తులను పేర్లను ప్రసిద్ధి నొందిన వార్లను శ్రీకృష్ణ రూపంబున ఖండించెన్. ఈ విధంబున 3 జన్మంబుల గాఢ వైరానుబంధంబున నిరంతర సంభావిత ధ్యానులై వార్లు నిఖిల కల్మష విముక్తులై హరిన్ కదిసిరని చెప్పి నారదుండిట్లనియే. శ్రీరమణీయమైన నరసింహ విహారమున్ ఇంద్రశత్రు సంహారమున్ పుణ్యభాగవతుడైన నిశాచరనాథపుత్ర సంచారమున్ ఎవ్వడైన సువిచారత విన్నన్ పఠించినన్ శుభాకారముతోడన్ ఏ భయమున్ కల్గని లోకమున్ చెందు భూవరా. జలజాత ప్రభవాదులున్ మనములోన్ చర్చించి భాషావళిన్ పలుకన్ లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలోన్ చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుండై చరించుటలు నీ భాగ్యంబు రాజోత్తమా. బహుమాయుండై నమయుచే విహతంబగు హరునియసము విఖ్యాత జయావహముగన్ ఈ భగవంతుండు మహితాత్ముండు మున్ననచ్చ మనుజవరేణ్య అనిన ధర్మనందనుండిట్లనియే. ఏ కర్మంబున విభుండగు శ్రీకంఠుని యసము మైని చేసుడివడియన్ వైకుంఠుండెవ్విధంబునన్ కైకొని తత్కీర్తి చక్కంగాను నరించన్ అనిన నారదుండిట్లనియే.
చక్రాయుధ బలయతులకు సక్రాదుల కోహటించి శమమునన్ అసురుల్ సక్రోధంబునన్ అరిగిరి విక్రమములు మానిమయుని వెనుకకున్ అధిపా. ఇట్లు రక్కసులు తన వెనుకంచొచ్చిన మాయా నిలయుండును దుర్నయుండును నైనా మయుండు తన యోగబలంబునన్ అయోరజత సువర్ణమయంబులై ఎవ్వరికినీ లక్షింపరాని గమనాగమనంబులు వితర్కింపరాని కర్కస పరిచ్ఛదంబులను కలిగిన త్రిపురంబులు నిర్మించి ఇచ్చిన నక్తంచరులందరూ అందును ప్రవేశించి కామసంచారులై పూర్వ వైరంబును తలంచి సనాయకంబులైన లోకంబులను అస్తోకంబైన నిజబలాతిరేకంబున శోకంబు నొందించిన లోకాధినాథులెల్లను శోకాతురులగుచు శరణు చొచ్చిరి దుష్టానీక విదళ నాకుంఠున్ శ్రీకంఠున్ భువనభరణ చిత్తోత్కంఠున్. ఇట్లు సకల లోకేశ్వరుండగు మహేశ్వరం చేరి లోకపాలకులు ప్రణతులై పూజించి కరకమలంబులు ముకిళించి త్రిపురాలయులగు దానవుల పరాజితులగుచు మాకున్ అశ్రాంతంబున్ వపురాది పీడం చేసెదరు అపరాధకులను వధింపుము అగజాధీశా. దీనులము కాక యుష్మద ధీనులమై ఉండు మేము దేవాహిత దోర్లీనులమైనారము బలహీనులమగు మమ్మున్ కావుము ఈశాన శివ. అనిన భక్తవత్సలుండగు పరమేశ్వరుండు శరణాగతులైన గీర్వాణుల వెరవకుండుడని దుర్వార బలంబున బాణాసనంబున్ కేలన్ అందికొని ఒక్క దివ్య బాణంబు సంధించి త్రిపురంబులపైనేసిన మార్తాండ మండలంబున వెలువడు మయూఖజాలంబుల చందంబునన్ తద్బాణంబు వలన దేదీప్యమానంబులై అనేక బాణ సహస్రంబులు సంభవించి భూనభోంతరాళంబులు నిండి మండి తెప్పలుగాన్ కుప్పలుగొని త్రిపురంబులపైన్ కప్పెన్. అప్పుడు తద్బాణపావక హేతి సందోహదందహ్యమానులై గతాసులైన త్రిపురపుర నివాసులను తెచ్చి మహాయోగి అయిన మయుండు సిద్ధరసకూపంబున వైచిన సిద్ధామృతరసమహిమను శుద్ధ మహావజ్రతుల్య శోభిత తనులై వృద్ధిన్ పొందిరి దానవులు ఉద్ధత నిర్ఘాత పావకోపములగుచున్. కూపామృతరస సంగతి దీపితులై నిలిచియున్న దేవాహితులన్ రూపించి చింతనొందెడు గోపధ్వజున్ చూచి చక్రి కుహనాన్వితుడై ఉత్సాహంబునన్ ఒక్క పాడి ముదవై యూథంబు ఘ్రాణించుచున్వత్సంబై తన వెంట బ్రహ్మనడువన్ వైకుంఠుడే తెంచి ఉద్యత్సత్వంబునన్ కూపమధ్యరసముంత్రావెన్ విలోకించుచున్ తత్సౌభాగ్య నిమగ్నులై మరచిరా దైత్యుల్ నివారింపగన్. ఇట్లు విష్ణుండు మోహనాకారంబున ధేనువై త్రిపుర మధ్య కుపామృత రసంబున్ త్రావినన్ ఎరింగి శోకాకుల చిత్తులైన రసకూప పాలకులను చూచి మహాయోగి అయిన మయుండు వెరగుపడి దైవగతిని చింతించి శోకింపక ఇట్లనియే. అమరులైన ధనుజులైనను నరులైనన్ ఎంత నిపుణులైనన్ ఎవ్వరైన దైవికార్ధచయమున్ తప్పింపగాలేరు వలదు ధనుజులార వగవ మనకు అని పలికే. అంత విష్ణుండు నైజంబులైన ధర్మ జ్ఞాన విద్యాతపో విరక్తి సమృద్ధి క్రియాశక్తి విశేషంబుల శంభునికిన్ ప్రాధాన్యంబు సమర్పించి రథ సూత కేతువర్మ బాణాసన ప్రముఖ సంగ్రామ సాధనంబులు చేసినన్ కైకొని శరియై కార్ముకియై మహాకవచియై సన్నాహియై వాహియై సరథుండై సనియంతయై సబలుడై సత్కేత నక్షత్రుడై పరమేశుండొక బాణమున్ విడిచెన్ తద్బాణానలజ్వాలలన్ పురముల్ కాల ఛటఛటధ్వని నభో భూమధ్యముల్ నిండగన్. ఇట్లు హరుండు దురవగాహంబులైన త్రిపురంబులన్ అభిజిన్ ముహూర్తంబున భస్మంబు చేసి కూల్చినన్ అమర గరుడ గంధర్వ సిద్ధ సాధ్య యక్ష వల్లభులు వీక్షించి జయజయ శబ్దంబులు చేయుచున్ కుసుమ వర్షంబులు వర్షించిరి. ప్రజలు హర్షించిరి, బ్రహ్మాదులు కీర్తించిరి, అప్సరసలు నర్తించిరి. దివ్య కాహళ దుందుభిరవంబులును మునిజనోత్సవంబులును ప్రచురంబులయ్యన్. ఇట్లు విశ్వజనీనంబగు త్రిపురాసుర సంహారంబునన్ అఖిల లోకులును సంతసిల్లియుండన్ అయ్యి అవసరంబున. తృణకణముల భంగిన్ త్రిపురంబుల దహించి పరముండవ్యయుండు భద్రయశుండు శివుండు పద్మజాది జేగీయమానుండై నిజ నివాసమునకు నెమ్మించనియే. ఇట్లు నిజమాయా విశేషంబున మత్యలోకంబున విడంబించుచున్న విష్ణుని పరాక్రమ విధానంబులు మునిజన వంద్యమానంబులై సకలలోక కళ్యాణ ప్రధానంబులై ఉండున్ అని నవిని నారదునకు ధర్మనందనుండిట్లనియే. అనఘాత్మ సకల వర్ణాశ్రమాచార సమ్మత ధర్మమెయ్యది మానవులకున్ ఏ ధర్మమున నరుండు ఇద్ధ విజ్ఞానము భక్తియున్ ప్రాపించున్
పద్మజునకు సాక్షాత్ సుతుండవు సర్వజ్ఞుండవు నీకున్యరుంగరానిది ధర్మమింతలేదు. నారాయణ పరాయణ స్వాంతుల నఘులు శాంతులు సదయులు సాధు వృత్తి మెరయుచున్న ఘనులు మీ వంటి వారెద్ది పరమధర్మమనుచు భక్తింతలంతురు. అట్టి ధర్మరూపమఖిలంబున్యరింగింపు వినగన్ ఇచ్చ కలదు విమల చరిత. అనిన నారదుండు ధర్మరాజును చూచి దాక్షాయణియందు నిజాంశంబుననవతరించి భువనశోభనంబు కొరకు బదరికాశ్రమంబునన్ తపోనిరతుండై ఉన్న నారాయణుని వలన సనాతనంబగు ధర్మంబు వింటిన్ అది చెప్పెదా. సకల వర్ణంబుల జనులకు సత్యంబును దయయునున్ ఉపవాసాది తపంబును శౌచంబును సైరణయు సదసద్వివేకంబును మనోనియమంబును బహిరింద్రియ జయంబును హింసలేమియు బ్రహ్మచర్యంబును దానంబును యథోచిత జపంబును సంతోషంబును మార్దవంబును సమదర్శనంబును మహాజన సేవయు గ్రామ్యంబులైన కోరికలు మానుటయు నిష్ఫల క్రియలు విడుచుటయు మితభాషిత్వంబును దేహంబు కాని తన్ను వెదకి కొనుటయున్ అన్నోదకంబులు ప్రాణులకున్ పంచి ఇచ్చుటయున్ ప్రాణులందు దేవతాబుద్ధియున్ ఆత్మబుద్ధించేయుటయు శ్రీనారాయణ చరణ స్మరణ కీర్తన శ్రవణ సేవార్చన నమస్కార దాస్యాత్మ సమర్పణ సంఖ్యంబులనియడి త్రింసంలక్షణంబులు కలుగవలయు. అందు సత్కులాచార్యుండయి మంత్రవంతంబులైన గర్భాధానాది సంస్కారంబులు అవిచ్ఛిన్నంబులుగాన్ కలవాడు ద్విజుండు. ద్విజునకు యజనయాజన అధ్యయనాధ్యాపన దాన ప్రతిగ్రహంబులను షట్కర్మంబులు విహితంబులు. రాజునకున్ ప్రతిగ్రహ వ్యతిరిక్తంబులైన యజనాది కర్మంబులైదును ప్రజాపాలనంబును బ్రాహ్మణులు కాని వారి వలన దండశుల్కాదులు కొనుటయు విహిత కర్మంబులు. వైశ్యునికిన్ కృషి వాణిజ్య గోరక్షణాది కర్మంబులు బ్రాహ్మణ కులానుసరణంబును విహితంబులు. శూద్రునకు ద్విజ శుశ్రూష చేయవలయును. విను కర్షణాదిక వృత్తి కంటెను మేలు యాచింపనొల్లని అట్టి వృత్తి ప్రాప్తంబున్ కైకొని బ్రతుకు కంటెను లెస్స అనుదినంబును ధాన్యమడిగి కొనుట యాయవారము కంటెనధిక కళ్యాణంబు పరిగ ఎన్నుల ధాన్య భక్షణంబు శిలవృత్తి కంటెను శ్రేయము ఆపణములన్ పడ్డ గింజలు తిని బ్రతుకున్ కనుట ఎడరు చోట నృపతికి 4 వృత్తులున్ తగున్ ప్రతిగ్రహంబు తగదు తలపన్ ఆపదవసరములన్ అధముండెక్కువ జాతి వృత్తినున్న దోష విధము కాదు. వినుము, శిలవృత్తియున్ ఉంఛవృత్తియు ఋతమనియున్ అయాచిత వృత్తి అమృతమనియు నిత్య యాచనావృత్తి మృతమనియున్ కర్షక వృత్తి ప్రమృతమనియున్ ఎన్నుదురు. అట్టి వృత్తుల జీవించుట మేలు. వాణిజ్యంబు సత్యానృతమనియు స్వవృత్తి నీచసేవ అనియున్ పలుకుదురు. సర్వవేదమయుండు బ్రాహ్మణుండు సర్వదేవమయుండు క్షత్రియుండు. బ్రాహ్మణ క్షత్రియులకు నీచసేవనంబు కర్తవ్యంబు కాదు. దమమును శౌచమున్ తపమును శమమును మార్దవమున్ కృపయు సత్యజ్ఞాన క్షమలును హరిభక్తియు హర్షము నిజలక్షణములగ్రజాతికిన్ అధిపా. శౌర్యము దానశీలమున్ ప్రసాదమున్ ఆత్మజయంబున్ తేజమున్ ధైర్యము దేవభక్తియును ధర్మమున్ అర్థమున్ కామమున్ బుధాచార్య ముకుంద సేవలును సత్కృతియున్ పరితోషణంబు సద్వీర్యము రక్షణంబున్ పృథివీవరశేఖర రాజచిహ్నముల్ ధర్మార్థ కామవాంఛయు నిర్మల గురుదేవ విప్రనివహార్చనముల్ నిర్మద భావమున్ ప్రమదము శర్మకరత్వమును వైశ్యజన లక్షణముల్ స్థేయము లేని వృత్తియు శుచిత్వము సన్నుతియున్ నిజేశులన్ మాయలు లేక డాయుటయు మంత్రము చెప్పక పంచయజ్ఞముల్ చేయుటయున్ ధరామరుల సేవయు గోవుల రక్షణంబున్ అన్యాయములేమియున్ మనుజనాథ ఎరుంగుము శూద్ర ధర్మముల్ నిలయము పాటించి నిర్మల దేహయై శృంగారమే ప్రొద్దున్ చేయవలయు సత్యప్రియాలాపచతురయై ప్రాణేశు చిత్తంబు ప్రేమ రంజింపవలయు దాక్షిణ్య సంతోష ధర్మ మేధాదుల దైవతమని ప్రియున్ తలపవలయు నాథుండే పద్ధతి నడచున్ ఆ పద్ధతి నడచి సద్బంధుల నడపవలయు మార్దవమునన్ బతికి మజ్జన భోజన శయన పానరతులు జరపవలయు విభుడు పతితుడైన వెలది పాతివ్రత్య మహిమన్ పుణ్యున్ చేసి మనుపవలయు తరుణి తన ప్రాణవల్లభు హరిభావముగా భజించి అతండును తానున్ సిరికైవడి వర్తించును హరిలోకమునందు సంతతానందమునన్ ఉపవాసంబులు వ్రతములున్ తపములు వేయేల భర్త దైవతమని నిష్కపట తన్ కొల్చిన సాధ్వికి నృపవర దుర్లభము లేదు నిఖిల జగములన్ మరియు
సంకరజాతులైన రజక చర్మకారక నట బురుడ కైవర్తక మేధ భిల్లురగున్ అంత్యజాతులేడ్వురకును చండాల పుల్క సమాతంగ జాతులకునున్ ఆయా కులాగతంబులైన వృత్తులన్ చౌర్యహింసాదులు వర్జించి సంచరింపవలయు. మానవులకున్ ప్రతియుగంబున నైసర్గికంబులైన ధర్మంబులు రెండు లోకంబులందును సుఖకరంబులని వేదవిధులైన పెద్దలు చెప్పుదురు. కారుకారున దున్నెడు క్షేత్రంబు లావు చెడున్ అందున్ చల్లిన బీజంబులు నిస్తేజంబులై ఉండి లెస్సగన్ అంకురింపవు. నిరంతర ఘృత ధారావర్షంబున దహనంబునకు దాహకత్వంబులేక శాంతించెందున్ అందువేల్చిన హవ్యంబులు ఫలింపవు. తద్విధంబునన్ అనవరత కామానుసంధానంబునన్ కామోన్ముఖంబైన చిత్తంబు కామంబులన్ తనిసి నిష్కామంబై విరక్తి నొందున్ కావున సత్వస్వభావంబుతోడన్ ఎప్పుడున్ తప్పక నిజవంశానుగత విహిత ధర్మంబున వర్తించు నరుండు మెల్లన స్వాభావిక కర్మ పరత్వంబు విడిచి ముక్తినొందు. జాతిమాత్రంబునన్ పురుషునికి వర్ణంబు నిర్దేశింపన్ పనిలేదు. శమదమాది వర్ణలక్షణ వ్యవహారంబులన్ కనవలయునని మరియు నారదుండిట్లనియే. క్రమమున వర్ణంబుల చిహ్నములెల్లను చెప్పన్ పడియన్ ఆశ్రమముల ధర్మములెరింగించెదనన్నయు సమదాహిత హృదయశూల సదమలశీల. వినుము బ్రహ్మచారి మౌంజీ కౌపీన యజ్ఞోపవీత కృష్ణాజిన పలాశ దండకమండలు ధరుండును సంస్కారహీన శిరోరుహుండును దర్భహస్తుండును శీల ప్రశస్తుండును మౌనియునై త్రిసంధ్యంబును బ్రహ్మగాయత్రి జపించుచు సాయం ప్రాతరవసరంబుల నర్కపావక గురుదేవతోపాసనంబులు చేయుచు గురుమందిరంబునకుంచని దాసుని చందంబున భక్తి వినయ సౌమనస్యంబులున్ కలిగి వేదంబులు చదువుచున్ అధ్యయనోపక్రమావసానంబుల గురుచరణంబులకు నమస్కరించుచు రేపు మాపును విహిత గృహంబుల భిక్షించి భైక్షంబు గురువునకు నివేదించి అనుజ్ఞన్ కొని మిత భోజనంబున్ కావించుచు విహిత కాలంబులన్ ఉపవసించుచున్ అంగనలందున్ అంగనాసక్తులందున్ ప్రయోజనమాత్ర భాషణంబులనర్చుచు గురుపరాంగనల వలనన్ అభ్యంగకేశ ప్రసాధన శరీరమర్దన మజ్జన రహస్య యోగంబులు వర్జించుచు గృహంబున నుండక జితేంద్రియత్వంబున సత్యభాషణుండయి సంచరింపవలయు. పొలతి దావవన్ని పురుషుడు ఆద్య ఘటంబు కరగకుండరాదు కదిసెనేని బ్రహ్మయైనన్ కూతున్ పట్టకమానడు వడుగుకు ఇంటి పొత్తు వలదు వలదు. వినుము స్వరూప సాక్షాత్కారంబున దేహి బహిరింద్రియాదికంబైన అంతయున్ ఆభాసమాత్రంబుగా నిశ్చయించి ఎందాక జీవుండు స్వతంత్రుండైన ఈశ్వరుండుగాకుండున్ అంతతడవున్ అంగన ఇది పురుషుండనేననియడి బుద్ధిమానుట కర్తవ్యంబుగాదు. బ్రహ్మచారి యతి గృహస్థులందవ్వడైనన్ చిత్తంబు పరిపక్వంబుగాక అద్వైతానుసంధానంబున్ చేసిన మూఢుండగున్ కావున రహస్యంబునన్ పుత్రికనైనన్
దాయకుండవలయు. శిరమునమేన సంస్కృతులు చేయక చందన భూషణాద్యలంకరణములెల్లమాని ఋతుకాలమునన్ నిజ భార్యన్ పొందుచున్ తరుణులం చూడన్ పారక ధృతవ్రతుడై మధుమాంసవర్జియై గురుతర వృత్తితో మెలగు కోవిదుడొక్క గృహస్థు భూవరా. మరియు ద్విజుండు గృహస్థుండై గురువుల వలనన్ ఉపనిషదంగ సహితంబైన వేదత్రయంబును పఠించి నిజాధికారానుసారంబుగన్ అర్థ విచారంబు చేసి తన బలంబు కొలంది గురువులకున్ అభిష్టంబులు సంగి గృహమునన్ ఉండే వనంబునన్ ఉండే నైష్ఠికత్వంబున్ ఆశ్రయించి ప్రాణులతోడ జీవించుచు గురువునందున్ అగ్నియందున్ ఆత్మయందు సర్వభూతంబులందున్ అచ్యుత దర్శనంబు చేయుచున్ ఇంద్రియ వ్యసనాదిమగ్నుండు కాక ఎరుక కలిగి వర్తించుచున్ పరబ్రహ్మంబున్ ఒందు. వినుము, వనప్రస్థునకున్ ముని కథితములైన నియమములు కలవు. ఆ చొప్పున వనగతుడై మెలగడి ఘనుడు మహర్లోకమునకు గమనించు నృపా. అటమీద గృహస్థాశ్రమంబు విడిచి వనంబునకుంచని దున్నక పండెడి నీవారాధికంబులు అగ్నిపక్వంబు చేసి ఉండే నామంబులు చేసి ఉండెన్. అర్కపక్వంబులైన ఫలాదులుండే భక్షించుచు వన్యాహారంబుల నిత్యకృత్యంబులైన చెరు పురోడాశంబులు నొర్చుచున్ ప్రతిదినంబును పూర్వ సంచితంబులు పరిత్యజించి నూతన ద్రవ్యంబులు సంగ్రహించుచున్ అగ్ని కొరకున్ పర్ణశాల అయినన్ పర్వత కందరంబైనన్ ఆశ్రయించుచు హిమ వాయు వన్హి వర్షాతపంబులను సహించుచు నఖ శ్మశ్రుకేశ తనూరుహంబులు ప్రసాదితంబులు చేయక జటిలుండై వసించుచు దండాజిన కమండలు వల్కల పరిచ్ఛదంబులు ధరించి 12 8 4 2 1 వత్సరంబైనన్ తపఃప్రయాసంబున బుద్ధి నాశంబు కాకుండా ముని అయి చరించుచు దైవవశంబున జరారోగంబుల చేతం చిక్కి నిజ ధర్మానుష్ఠాన సమర్థుండు కాని సమయంబున నిరసన వ్రతుడయి అగ్నులన్ ఆత్మారోపణంబులు చేసి సన్యసించి ఆకాశంబునందు శరీర రంధ్రంబులను గాలియందు నిశ్వాసంబును తేజంబులోపలన్ ఊష్మంబును జలంబుల రసంబును ధరణియందు శల్యమాంస ప్రముఖంబులును వన్హియందు వక్తవ్యంబుతోడ వాక్కునున్ ఇంద్రునియందు శిల్పంబుతోడన్ కరంబులును విష్ణునియందు గతితోడన్ పదంబులును ప్రజాపతి రతితోడన్ ఉపస్థంబును మృత్యువందు విసర్గంబుతోడన్ పాయువును దిక్కులందు శబ్దంబుతోడ శ్రోత్రంబును వాయువందు స్పర్శంబుతోడన్ త్వక్కును సూర్యునియందు రూపంబుతోడన్ చక్షువులును సలిలంబులందున్ ప్రచేత సహితయైన జిహ్వయు క్షితియందు గంధ సహితంబైన ఘ్రాణంబును చంద్రునియందు మనోరథంబులతోడ మనంబును కవి అయిన బ్రహ్మయందు బోధంబుతోడ బుద్ధియు రుద్రునియందు అహంకారంబుతోడ మమత్వంబును క్షేత్రజ్ఞునియందు సత్వంబుతోడన్ చిత్తంబును పరంబునందు గుణంబులతోడ వైకారికంబును డిందించి అటమీదన్ పృథివిని జలంబునందును జలంబును తేజంబునందును తేజంబును వాయువునందును వాయువును గగనంబునందును గగనంబున్ అహంకార తత్వంబునందును అహంకారంబును మహత్తత్వంబునందును మహత్తత్వంబును ప్రకృతి యందును ప్రకృతిని అక్షరుండైన పరమాత్మయందును లయంబున్ ఒందించి చిన్మాత్రావశేషితుండైన క్షేత్రజ్ఞునిన్ అక్షరత్వంబునన్ ఎరింగి ద్వయరహితుండై దగ్ధకాష్ఠుండైన వన్హి చందంబునన్ పరమాత్మయైన నిర్వికార పరబ్రహ్మంబునందు లీనుండు కావలియు అనఘ వనప్రస్థుండైచని తద్ధర్మంబులిట్లు సలుపుచు మరియున్ మనినేని సన్యసింపంచనున్ అటమీదటను ముక్త సంగత్వమునన్. ఇట్లు వానప్రస్థాశ్రమంబు జరిపి సన్యసించి దేహమాత్రావశిష్టుండును సర్వభూత నిరపేక్షుండును భిక్షుండును నిరాశ్రయుండును ఆత్మారాముండును సర్వభూత సముండును శాంతుండును సమచిత్తుండును నారాయణ పరాయణుండును అయి కౌపీనంబనన్ ఆచ్ఛాదన మాత్రంబైన వస్త్రంబు ధరించి దండాది వ్యతిరిక్తంబులు విసర్జించి ఆత్మపరంబులు కాని శాస్త్రంబులు వర్జించి గ్రహ నక్షత్రాది విద్యలను అభ్యసింపక భేదవాదంబులైన తర్కంబులు తర్కింపక ఎందును పక్షీకరింపక శిష్యులకు గ్రంథంబులు వంచించి ఉపన్యసింపక బహువిద్యల జీవింపక మత్తాది వ్యాపారంబులన్ ఉల్లసిల్లక పెక్కు దినంబులు ఒక్కయడ వసింపక
ఊరూరన్ ఒక్కొక్క రాత్రి నిలుచుచున్ కార్యకారణ వ్యతిరిక్తంబైన పరమాత్మయందు విశ్వంబు దర్శించుచు సదసన్మయంబైన విశ్వంబునందున్ పరబ్రహ్మంబైన ఆత్మన్ అవలోకించుచు జాగరణ స్వప్న సంధి సమయంబులన్ ఆత్మ నిరీక్షణంబు చేయుచున్ ఆత్మకు బంధమోక్షణంబులు మాయా మాత్రంబులు కాని వస్తు ప్రకారంబున లేవనియును దేహంబునకు జీవితంబు ధ్రువంబు కాదనియును మృత్యువు ధ్రువంబనియును ఎరుంగుచు భూత దేహంబుల సంభవ నాశంబులకు మూలంబైన కాలంబున్ ప్రతీక్షించుచున్ ఇవ్విధంబున జ్ఞానోత్పత్తి పర్యంతంబున్ చరించి అటమీద విజ్ఞాన విశేషంబు సంభవించినన్ పరమహంసుండై దండాది చిహ్నంబులు ధరించి ఉండే ధరింపక ఉండే బహిరంగ వ్యక్త చిహ్నుండు కాక అంతరంగ వ్యక్తంబైన ఆత్మానుసంధానంబు కలిగి మనీషి అయి బాహ్యానుసంధాన భావంబున మనుష్యులకున్ తన వలనన్ ఉన్మత్త బాలమూకుల తెరంగున్ చూపుచుండవలయును. మునివల్లభుడు అజగరుడను సునయుండు హిరణ్యకశిపు సూనుండును మున్నొనరించిన సంవాదము వినుము ఈ అర్ధంబునందు వెలయు నరేంద్ర. తొల్లి భగవత్ప్రియుండైన ప్రహ్లాదుండు కతిపయ అమాత్య సమేతుండై లౌకిక తత్వంబున్ ఎరింగిడి కొరకు లోకంబుల సంచరించుచున్ ఒకనాడు కావేరీ తీరంబున సహ్యపర్వత తటంబున ధూళి ధూసరితంబులైన కరచరణాద్యవంబులతోడ గూఢంబైన నిర్మల తేజంబుతోన్ కర్మాకార వచోలింగ వర్ణాశ్రమాదులన్ ఎవ్వరికిన్ ఎరుంగన్ పడక నేల నిద్రించుచున్ అజగర వ్రతధరుండైన మునిన్ కని డాయంచని విధివత్ ప్రకారంబునన్ అర్చించి ముని చరణంబులకు శిరంబు మోపి మృక్కి అతని చరిత్రంబు తెలియ నిశ్చయించి ఇట్లనియే. భూమిన్ ఉద్యోగియై భోగియై ఉండెడి నరుని కైవడి మునినాథ నీవు ఘన శరీరము తాల్చి కదలవు చిత్రము ఉద్యమయుక్తునకున్ కాని ధనము లేదు ధనవంతునకున్ కాని తగు భోగములు లేవు భోగికి కాని సంపూర్ణమైన తనువు లేదు ఉద్యోగ ధన భోగములు లేక నేలన్ ఊరకపడి నిద్రపోవు నీకున్ ఎట్లు కలిగే నిరుపమ దేహంబు సముడవు ఆర్యుడవు విశారదుడవు బుద్ధి నిధివి జనులన్ పొగడవు తెగడవు నిద్ర ప్రతిదినంబు నిలుపనేల అని ఇట్లు ప్రహ్లాదుండడిగిన వికసిత ముఖుండయి మునీంద్రుండు తదీయ మధురాలాప సుధారస ప్రవాహంబులు కర్ణంబులన్ పరిపూర్ణంబులైనన్ అతనిన్ అవలోకించి ఇట్లనియే. ఆంతరంగిక దృష్టిన్ అంతయున్ ఎరుంగుదువు ఆర్య సమ్మతుడవీవు అసురవర్య విశ్వ జంతువుల ప్రవృత్తి నివృత్తి లక్షణములు నీ ఎరుంగనివి లేవు భగవంతుండగు హరిపాయక నీ మనోవీధి రాజిల్లుచు వెలుంగురే నిక్రమమున బహుళాంధకారంబున్ పరిమార్చున్ పరమ సాత్వికుడవు భద్రబుద్ధివైన నీవు నన్నున్ అడిగెదు కావున విన్న ధర్మమెల్ల విస్తరింతు నిన్నున్ చూడన్ కలిగె నీ తోడి మాటలన్ ఆత్మశుద్ధి కలిగెన్ అనఘచరిత వినుము. ప్రవాహకారిణియై విషయంబుల చేతన్ పూరింపరాని తృష్ణ చేతన్పడి కర్మంబులన్ పరిభ్రామ్యమానుండనైన నేను నానావిధ యోనులందున్ ప్రవేశించుచు వెడలుచున్ ఎట్టకేలకు మనుష్య దేహంబు ధరించి అందు ధర్మంబున స్వర్గద్వారంబునున్ అధర్మంబున సునకసూకరాది తిరియగ్జంతి యోని ద్వారంబులన్ ఒంది క్రమ్మర మనుష్యుండై పుట్టవలయునని వివేకించి సుఖరక్షణ దుఃఖమోక్షణంబుల కొరకు ధర్మంబు చేయు దంపతుల వ్యవహారంబు కని సర్వక్రియా నివృత్తి కలిగిన జీవుండు స్వతంత్రుండై ప్రకాశించునని నిర్ణయించి భోగంబులు మనోరథజాత మాత్రంబులు కాని శాశ్వతంబులు కావని పరీక్షించి నివృత్తుండనై ఉద్యోగంబులేక నిద్రించుచున్ ప్రారబ్ధ భోగంబులన్ అనుభవించుచునుండుదున్ ఈ విధంబునన్ తనకు సుఖరూపంబైన పురుషార్థంబు తనయందున్ కలుగుట ఎరుంగక పురుషుండు శైవాలజాల నిరుద్ధంబులైన శుద్ధ జలంబుల విడిచి ఎండమావులు జలంబులని పారెడు మూఢుని వడువున సత్యంబుగాని ద్వైతంబుంచొచ్చి ఘోర సంసార చక్ర పరిభ్రాంతుడయ్యుండు దైవతంత్రంబులైన దేహాదుల చేతన్ ఆత్మకు సుఖంబును దుఃఖనాశంబునున్ కోరుచు నిరీషుండైన వాని ప్రారంభంబులు నిష్ఫలంబులగున్ అదియునుం కాక మర్త్యునకు ధనంబు ప్రాప్తంబైనన్ అది దుఃఖకరంబు గాని సుఖకరంబు కాదు. లోభవంతులైన ధనవంతులు నిద్రాహారంబులు లేక రాజచోర యాచక శత్రుమిత్రాది సర్వస్థలంబులందును శంకించుచు దానభోగంబులు మరచి ఉండుదురు. ప్రాణార్థవంతులకు భయంబు నిత్యంబు శోకమోహ భయ క్రోధ రాగ శ్రమాదులు వాంఛామూలంబులు వాంఛ లేకుండవలయును.
సరఘల్ కూర్చిన తేనె మానవులకున్ సంప్రాప్తమైనట్లు లోభరతుల్ కూర్చిన విత్తముల్ పరులకున్ ప్రాపించున్ ప్రాప్తాశియై తిరుగన్ పోని మహోరగంబు బ్రతుకున్ దీర్ఘాంగమై ఉండియున్ చిరకాలంబును వాని వర్తనములన్ చింతించి ఏకాంతినై అజగరమును జుంటీగయు నిజ గురువులుగాన్ తలచి నిశ్చింతుడనై విజనస్థలిన్ కర్మంబుల గజిబిజి లేకున్నవాడ గౌరవ వృత్తిన్ అజినవల్కల దుకూలాంబరంబులు కట్టి అయిన కట్టకయైనన్ అలరుచుందున్ ఆందోళికా రథహయ నాగములన్ ఎక్కి అయినన్ ఎక్కకయైనన్ అరుగుచుందు కర్పూర చందన కస్తూరికా లేపమైన భూరజమైనన్ అలదుచుందు భర్మశయ్యలనైనన్ పర్ణశిలా తృణభస్మంబులందైనన్ పండుచుందు మానయుక్తమైన మానహీనంబైనన్ తీయనైన మిగులన్ తిక్తమైనన్ కుడుతూ సగుణమైన గుణవర్జితంబైనన్ అల్పమైనన్ చాలన్ అధికమైన లేదని ఎవ్వరి నడుగను రాదని చింతింపన్ పరులు రప్పించిన చోన్ కాదని ఎద్దియుమానను ఖేదము మోదమును లేక క్రీడింతుమదిన్ నిందింపన్ పరులన్ ఎన్నడు వందింపన్ అనేక పీడ వచ్చిన మదిన్ ఆక్రందింప విభవములకు ఆనందింపన్ ప్రకామవర్తనంబునన్ అధిప ఇట్లు కోరిక లేక ఒక్క సమయంబున దిగంబరుండనై పిశాచంబు చందంబున వర్తించుచున్ పెక్కు దినంబులన్ కోలెన్ పెనున్ పాప వర్తనంబున్ కైకొని నిమీలిత లోచనత్వంబునన్ ఏకాంత భావంబున విష్ణుని యందు వికల్పంబును భేదగ్రాహక చిత్తవృత్తులన్ చిత్తంబున్ అర్థరూప పరిభ్రమంబు కల మనంబునందు మనంబునున్ అహంకారంబునందున్ అహంకారంబును మాయయందు మాయనున్ ఆత్మానుభూతి యందు లయంబునొందించి సత్యంబు దర్శించుచు విరక్తి నొంది స్వానుభవంబునన్ ఆత్మస్థితుండునై ఉండుదు. నీవు భగవత్పరుండవు కావున రహస్యంబైన పరమహంసధరంబు స్వానుభవగోచరంబైన తెరంగున నీకు హృద్గోచరంబు అగునట్లు చెప్పితిన్ అనినా విని ఘనున్ అజగరముని వల్లభు ధనుజేంద్రుండు పూజ చేసి తగబీట్కొని నమ్మనమున సంతోషించుచున్ చనియన్ నిజగేహమునకు శశికుల తిలక అనిన యుధిష్ఠరుండు ఇట్లనియే ననుబోటి జడగృహస్థుడు ముని వల్లభ ఇట్టి పదవిమోదంబునన్ ఏ అనువునంచెందును వేగమ వినిపింపుము నేడు నాకు విజ్ఞాననిధి అనినా నారదుండు ఇట్లనియే గృహస్థుండైన వాడు వాసుదేవార్పణంబుగా గృహోచిత క్రియలను సంధించుచు మహామునుల సేవించి వారల వలన నారాయణ దివ్యావతార కథాశ్రవణంబు చేయుచున్ అయ్యై విహితకాలంబుల శాంతజనులన్ కూడి మెలంగుచున్ పుత్రమిత్ర కళత్రాది సంగంబులు కలల వంటివని ఎరుంగుచు లోపలన్ ఆసక్తి లేక సక్తుని కైవడి వెలుపలన్ పురుషకారంబులొనర్చుచున్ తగులంబు లేక విత్తంబులిచ్చి జనక సుత సోదర సఖి జ్ఞాతి జనుల చిత్తంబులు సంవదాయత్తంబులు కావించుచు ధన ధాన్య నిధాన దైవలబ్ధంబుల వలనన్ అభిమానంబు మాని అనుభవించుచు గృహక్షేత్రంబులంచొచ్చి ఉదరపూరణమాత్రంబు దొంగిలిన వాని దండింపక భుజగ మృగ మూషక మర్కటమక్షిక ఖరష్టంబుల హింసింపక పుత్రుల భంగిన్ ఈక్షించుచు దేశకాల దైవంబుల కొలందిని ధర్మార్థ కామంబులన్ ప్రవర్తించుచు సునక పతిత చండాలాదులకైన భోజ్య పదార్థంబులు తగిన భంగిన్ ఇచ్చుచు నిజవృత్తి లబ్ధంబులగున్ అశనాదుల చేత దేవ ఋషి పితృభూత మానవుల సంతర్పించుచున్ పంచమహాయజ్ఞావశేషంబులన్ అంతర్యామి పురుష యజనంబునున్ ఆత్మజీవనోపాయంబును సమర్థించుచున్ ఉండవలయు జనక గురులనైనన్ చంపున్ అర్థమునకై ప్రాణమైన విడుచు భార్య కొర్రకున్ అట్టి భార్యన్ పురుషుండు అతిథి శుశ్రూష చేయించి గెలుచున్ అజితున్ ఈశునైన పరముండు ఈశ్వరుండు బ్రాహ్మణ ముఖమునన్ ఆహరించి తుష్టుండైన భంగిన్ అగ్నిముఖమునందు హవ్యరాసులు కొనియైనన్ తుష్టినొందడు అనఘచరిత కావున గృహస్థుండు బ్రాహ్మణులందును దేవతలందును మర్త్య పశు ప్రముఖ జాతులందును అంతర్యామియు బ్రాహ్మణాననుండును అయిన క్షేత్రజ్ఞునందు అయ్యై కోరికలు సమర్పించి సంతర్పణంబు చేయవలయు.
భాద్రపదంబునన్ కృష్ణపక్షంబునందును దక్షిణోత్తరాయణంబులందును రేయింపగలు సమమైన కాలంబులందును వ్యతిపాతంబునందును దినక్షయంబులందును సూర్యచంద్రగ్రహణంబులందును శ్రవణ ద్వాదశియందును వైశాఖ శుక్ల తృతీయయందును కార్తీక శుక్ల నవమి యందును హేమంత శిశిరంబులలోన 4 అష్టకములందును మాఘ శుక్ల సప్తమి యందును జన్మ నక్షత్రంబులంతోడన్ కూడిన పున్నమలందును ద్వాదశి తోడన్ కూడిన ఉత్తరాత్రే శ్రవణానురాధలందును ఉత్తరాత్రే సైతంబులైన ఏకాదశి తిథులందును జన్మ నక్షత్రయుక్త దివసంబులందును మరియు ప్రశస్త కాలంబులందును జననీ జనక బంధుజనులకు శ్రాద్ధంబులును జపహోమ స్నాన వ్రతంబులును దేవ బ్రాహ్మణ సమారాధనంబులను ఆచరింపవలయు. భార్యకున్ పుంసవనాదికంబును అపత్యంబునకు జాత కర్మాదికంబును తనకు యజ్ఞదీక్షాదికంబును ప్రేతజనులకు దహనాదికంబును మృత దివసంబున సాంవత్సరికంబును జరుపవలయు. వినుమే దేశములందయా గుణతపో విద్యాన్వితంబైన విప్రనికాయంబు వసించున్ ఏ స్థలములన్ భాగీరథి ముఖ్య వాహినులుండున్ హరిపూజలయ్యడల భూయిష్ట ప్రకారంబులంతనరున్ భూవర అట్టి చోటులంతగున్ ధర్మంబులంచేయగన్ హరియందు జగములుండును హరిరూపము సాధు పాత్రమందుండు శివంకరమగు పాత్రము కలిగినన్ అరయంగన్ అది పుణ్యదేశము అనఘ చరిత్ర. మరియున్ కురుక్షేత్రంబును గయా శీర్షంబును ప్రయాగంబును పులహాశ్రమంబును నైమిషంబును పాల్గునంబును సేతువును ప్రభాసంబును కుశస్థలియును వారణాసియు మధురాపురియును పంపా బిందు సరోవరంబులను నారాయణాశ్రమంబును సీతారామాశ్రమంబును మహేంద్రమలయాదులైన కులాచలంబులను హరి ప్రతిమార్చన ప్రదేశంబులను హరిసేవాపరులైన పరమ భాగవతులు వసించడు పుణ్యక్షేత్రంబులను శుభకాముండైన వాడు సేవింపవలయు. భూవరేంద్ర ఇట్టి పుణ్యప్రదేశంబులందు నరుడు చేయునట్టి ధర్మం అల్పమైనన్ అది సహస్రగుణాధిక ఫలమున్ ఇచ్చు హరికృపావసమున. వినుము, చరాచరంబైన విశ్వమంతయు విష్ణుమయం బగుటం చేసి పాత్ర నిర్ణయ నిపుణులైన విద్వాంసులు నారాయణుండు ముఖ్య పాత్రంబని పలుకుదురు. దేవఋషులు బ్రహ్మపుత్రులైన సనకాదులను ఉండ భవదీయ రాజసూయంబునన్ అగ్రపూజకు హరి సమ్మతుండయ్యన్. అనేక జంతు సంఘాత సంకీర్ణంబైన బ్రహ్మాండ పాదపంబునకు నారాయణుండు మూలంబు. తన్నిమిత్తంబున నారాయణ సంతర్పణంబు సకల జంతు సంతర్పణంబని ఎరుంగుము. ఋషినర తిర్యగ్ అమర శరీరంబులు పురంబులు వానియందున్ తారతమ్యంబులతోడ జీవరూపమున భగవంతుండైన హరి వర్తించుటం చేసి పురుషుండనన్ ప్రసిద్ధుండయ్యన్. అందున్ తిర్యగ్జాతుల కంటెన్ అధికత్వంబు పురుషునియందు విలసిల్లుటం చేసి పురుషుండు పాత్రంబు. పురుషులలోన హరితనమైన వేదంబును ధరించుచు సంతోష విద్యాతపో గరిష్ఠుండైన బ్రాహ్మణుండు పాత్రంబు. బ్రాహ్మణులలోనన్ ఆత్మజ్ఞాన పరిపూర్ణుండైన యోగి ముఖ్య పాత్రంబని పలుకుదురు. పరస్పర పాత్రంబులకున్ సహింపని మనుష్యులకున్ పూజనార్థంబుగాన్ త్రేతాయుగంబునందు హరి ప్రతిమలు కల్పింపన్ పడియన్. కొందరు ప్రతిమార్చనంబు చేయుదురు. పాత్రపురుష ద్వేషులైన వారలకున్ అట్టి ప్రతిమార్చనంబు ముఖ్యార్థప్రదంబు కాదు. మందాధికారులకున్ ప్రతిమార్చనంబు పురుషార్థప్రదంబగును. అఖిల లోకములకు హరి దైవతము చూడ హరికి దైవతము ధరాధినాథ పదపరాగలేస పంక్తి చేంత్రైలోక్య పావనంబు చేయు బ్రాహ్మణుండు. అట్టి బ్రాహ్మణ జనులందున్ కర్మనిష్ఠులు తపోనిష్ఠులు వేదశాస్త్రనిష్ఠులు జ్ఞానయోగనిష్ఠులు అయి కొందరు వర్తింతురు. అందు జ్ఞాననిష్ఠునికి అనంత ఫలకామి అయిన గృహస్థుండు
పితృజనులను ఉద్దేశించి కవ్యంబులను, దేవతలను ఉద్దేశించి హవ్యంబులను పెట్టుట ముఖ్యంబు. దైవకార్యంబునకున్ ఇరువురనైనన్ ఒకరినైనన్, పితృకార్యంబునకు ముగ్గురనైనన్ ఒకరినైనన్ భోజనంబు చేయింపవలయు. ధనవంతునికైనను శ్రాద్ధ విస్తారంబు కర్తవ్యంబు కాదు. దేశకాల ప్రాప్త కందమూల ఫలాధికంబైన వారికి నైవేద్యంబున విధి చోదిత ప్రకారంబుగా శ్రద్ధతోడన్ పాత్రంబునందున్ పెట్టిన అన్నంబు కామదంబై అక్షయ ఫలకారియగు. ధర్మతత్వవేది అయిన వాడు శ్రాద్ధంబులందు మాంసప్రదానంబు చేయక భక్షింపక చరింపవలయున్. కందమూలాది దానంబునన్ అయ్యడి ఫలంబు పశుహింసంబున సంభవింపదు. ప్రాణిహింస చేయక వర్తించుట కంటే మిక్కిలి ధర్మంబు లేదు. యజ్ఞవిధులైన ప్రోడలు నిష్కాములై బాహ్యకర్మంబులు విడిచి ఆత్మజ్ఞాన దీపంబులందు కర్మమయంబులైన యజ్ఞంబులన్ ఆచరింతురు. పశువులన్ పొరిగొని మఖములు విషదముల గంచేయు బుధుని వీక్షించి తమున్ విససనము చేయునో అని క్రసిమన్ బెగడందు భూతగణము నరేంద్ర. అది కావున ధర్మవేది అయినవాడు దైవప్రాప్తంబులైన కందమూలాదికంబుల చేత నిత్య నైమిత్తిక క్రియలను చేయవలయు. నిజ ధర్మ బాధకంబైన ధర్మంబును, పరధర్మ ప్రేరితంబైన ధర్మంబును, ఆభాస ధర్మంబును, పాషండ ధర్మంబును, కపట ధర్మంబును ధర్మజ్ఞుండైన వాడు మానవలయు. నైసర్గిక ధర్మంబు దురితశాంతి సమర్థంబగు. నిర్ధనుండు ధర్మార్థంబు యాత్ర చేయుచునైనా ధనంబు కోరవలదు. జీవనోపాయంబునకున్ ఇట్టట్టన్ తిరుగక కార్పణ్యంబు లేక జీవించు మహాసర్పంబు తెరంగున సంతోషంబునన్ ఆత్మారాముండై ఎద్దియున్ కోరక బ్రతికెడి సుగుణునికిం కల సుఖంబు కామలోభంబుల దశ దిశలం పరిధావనంబు చేయువానికి సిద్ధింపదు. పాదరక్షలు కలవానికి శర్కరా కంటకాదుల వలన భయంబు లేక మెలంగన్ అలవడు భంగిన్ కామంబుల వలన నివృత్తి గలవానికి ఎల్లకాలంబును భద్రంబగున్. ఉపస్థమునకు జిహ్వాదేన్యంబునకున్ పురుషుండు గృహపాలక సునకంబు కైవడి సంచరించుచు సంతుష్టి లేక చెడు. సంతోషికాని విప్రుని విద్యాతపో విభవయశంబులు నిరర్ధకంబులగన్ ఇంద్రియలోలత్వంబున జ్ఞానంబు నశించు. సకల భూలోక భోగంబుల భోగించియు దిగ్విజయంబు చేసియు బుభుక్షాపిపాసల వలనన్ కామపారంబును, హింస వలనన్ క్రోధపారంబును చేరుట దుర్లభంబు. సంకల్పవర్జనంబునన్ కామంబును, కామవర్జనంబునన్ క్రోధంబును, అర్ధానర్ధ దర్శనంబున లోభంబునున్, అద్వైతానుసంధానంబున భయంబునున్, ఆత్మానాత్మ వివేకంబున శోకమోహంబులను, సాత్విక సేవంబున దంభంబును, మౌనంబున యోగాంతరాయంబును, శరీరవాంఛలేమిని హింసయు, హితాచరణంబున భూతజంబైన దుఃఖంబును, సమాధిబలంబున దైవిక వ్యథయున్, ప్రాణాయామాదికంబున మన్మథ వ్యథయు, సాత్వికాహారంబున నిద్రయు, సత్వగుణంబున రజస్తమంబులను, ఉపశమంబున సత్వంబును, గురుభజన కుశలుండై శీలంబున జయింపవలయు. హరిమహిమ తనకుంచెప్పిన గురువున్నరుండనుంచుంతలంచి కుంఠిత భక్తిన్ తిరుగు పురుషశ్రమమెల్లను కరిశౌచముక్రియ నిరర్ధకంబగున్ అధిపా. ఈ వనజాత నేతృన్ పరమేశు మహాత్మున్ ప్రధాన పురుషున్ దేవశరణ్యు సజ్జన విధేయున్ అనంతున్ పురాణ యోగి సంసేవిత పాద పద్మున్ తమ చిత్తములన్నరుండంచు లోకులు ఇచ్ఛా విధించూచుచుండుదురు సన్మతి లేక నరేంద్ర చంద్రమా. వినుము, షడ్ ఇంద్రియములలోనన్ ఒకటి యందున్ తత్పరులే ఇచ్ఛాపూర్ణ విధానంబులన్ చరితార్థులమైతిమి అనువారలు ధారణాభ్యాస సమాధియోగంబుల సాధింపలేరు. కృషి ప్రముఖంబులు సంసార సాధనంబులు కాని మోక్ష సాధనంబులు కావు. కుటుంబ సంగంబునన్ చిత్త విక్షేపం బగున్. చిత్త విజయ ప్రయత్నంబున సన్యసించి సంగంబు వర్జించి మిత్తంబైన భిక్షానంబు భక్షించుచు శుద్ధ వివిక్త సమ ప్రదేశంబునన్ ఒక్కచోన్ ఆసీనుండే
సుస్థిరత్వంబునన్ ప్రణవోచ్చారణంబు చేయుచు రేచక పూరక కుంభకంబులన్ ప్రాణాపానంబుల నిరోధించి కామహతంబైన చిత్తంబునన్ పరిభ్రమణంబు మాని కామ విసర్జనంబు చేసి మరలున్ అంతకు నిజ నాసాగ్ర నిరీక్షణంబు చేయుచున్. ఇవ్విధంబున యోగాభ్యాసంబు చేయువాని చిత్తంబు కాష్టరహితంబైన వహ్ని తరంగున శాంతించెందున్. కామాదుల చేత వేధింపన్పడక ప్రశాంత సమస్త వృత్తంబైన చిత్తంబు బ్రహ్మసుఖ సమర్శనంబున లీనంబై మరియున్ ఎగయనేరదు. ధరణీదేవుడు సన్యసించి యతియై ధర్మార్థ కామంబులన్ పరివర్జించి పునర్విలంబమునన్ తత్ప్రారంభియోనేని లోభరతిన్ క్రక్కిన కూడు మంచిదనుచున్ భక్షించి జీవించు దుర్నరు చందంబున హాస్య జీవనుండగున్ నానా ప్రకారంబులన్. మలమునన్ క్రిమియును పడు క్రియన్ ఇలన్ పడున్ ఒడలాత్మకాదు హేయంబనుచున్ తలంతురు తజ్ఞులు పొగడుదురలసతన్ ఒడలాత్మ అనుచున్ అజ్ఞులిలేసా. వ్రతము మానంతగదు వడుగున్ కుర్రనికిని క్రియలు మానంతగదు గృహగతునికిన్ తపసికి ఊరనుండంతగదు సన్యాసికిన్ తరుణితోడి పొత్తున్ తగదు. రథము మేనెల్ల సారథి బుద్ధి ఇంద్రియ గణము గుర్రములు పగ్గములు మనము ప్రాణాది దశవిధ పవనంబులిరుసు ధర్మాధర్మ గతులు రథాంగకములు బహుళతరంబైన బంధంబు చిత్తంబు శబ్దాదికములు సంచార భూములు అభిమాన సంయుతుండైన జీవుడు రథి ఘనతర ప్రణవంబు కార్ముకంబు శుద్ధ జీవుండు బాణంబు సుభదమైన బ్రహ్మ మంచిత లక్ష్యంబు పరులు రాగ భయమద ద్వేష శోక లోభ ప్రమోహ మాన మత్సర ముఖములు మానవేంద్ర. ఇట్లు మనుష్య శరీరరూపంబైన రథంబు తన వశంబు చేసుకొని మహాభాగవత చరణకమల సేవా నిశితంబైన విజ్ఞాన ఖడ్గంబు ధరించి శ్రీమన్నారాయణ కరుణావలోక బలంబున రాగాది శత్రు నిర్మూలనంబు కావించి ప్రణవ బాణాసనంబున శుద్ధ జీవసరంబును సంధించి బ్రహ్మమర్యడి గురియందున్ పడవేసి అహంకార రథికుండు రథికత్వంబు మాని నిజానందంబునన్ ఉండవల్యున్. అటి విశేషంబు సంభవింపని సమయంబున బహిర్ముఖంబులైన ఇంద్రియ ఘోటకంబులు బుద్ధి సారథి సహితంబులై స్వాభిమాన రథికుని ప్రమత్తత్వంబు తెలిసి ప్రవృత్తి మార్గంబున్ ఒందించి విషయశత్రు మధ్యంబునన్ కూల్చిన విషయశత్రులెల్ల విక్రాంతితోడ సారథి సమేతుండైన రథికున్ పట్టి ఉగ్రతిమిర మృత్యుయుతమగు సంసార కోప మధ్యమందున్ కూల్తురధిప. వినుము, వైదిక కర్మంబు ప్రవృత్తంబును నివృత్తంబునున్ అను రెండు తెరంగులయ్యన్. అందున్ ప్రవృత్తంబునన్ పునరావర్తనంబును నివృత్తంబున మోక్షంబును సిద్ధించున్. ప్రవృత్త కర్మంబులోనన్ ఇష్టాపూర్తంబులన రెండు మార్గంబులు కలవు. అందు హింసాద్రవ్యమయ కామ్య రూపంబులైన దర్శ పూర్ణమాస పశు సుత వైశ్వదేవ బలిహరణ ప్రముఖంబులైన యాగాదికంబులు ఇష్టంబులు. దేవతాలయ వన కూప తటాక ప్రముఖంబులు పూర్తంబులు. ప్రవృత్త కర్మంబున దేహంబు విడిచి దేహాంతరారంభంబున దేహి హృదయాగ్రంబున వెలుంగు. వాని తోడన్ ఇంద్రియంబులు కూడా భూత సూక్ష్మయుక్తుండే ధూమ దక్షిణాయన కృష్ణపక్ష రాతి దర్శంబుల వలన సోమలోకంబుంచేరి భోగావసానంబున విలీన దేహుండే వృష్టి ద్వారంబునన్ క్రమంబునన్ ఓషధిలతాన్న శుక్ల రూపంబులను ప్రాపించి భూమి యందు జన్మించున్. ఇది పునర్భవ రూపంబైన పితృమార్గంబు. నివృత్త కర్మనిష్ఠుండైన వాడు జ్ఞానదిక్తంబులైన ఇంద్రియంబులందున్ క్రియాయజ్ఞంబుల యజించి ఇంద్రియంబులై దర్శనాది సంకల్ప మూలంబైన మనంబునందు వికారయుక్తంబైన మనంబును వాక్కునందు విద్యా విలక్షణమైన వాక్కును వర్ణ సముదాయంబునందు వర్ణ సముదాయంబునున్ అకారాది స్వర త్రయాత్మకంబైన ఓంకారంబునందున్ ఓంకారంబును బిందువందు బిందువును నాదంబునందు నాదంబునున్ ప్రాణంబునందు ప్రాణంబును బ్రహ్మమందు నిల్పవల్యను. దేవ మార్గంబైన ఉత్తరాయణ శుక్లపక్ష దివాప్రాహ్న పూర్ణిమారాకల వలన సూర్యద్వారంబున బ్రహ్మలోకంబునందున్ చేరి భోగావసానంబున స్థూలోపాధి అయిన విశ్వుండే సూక్ష్మంబునందు లయించి సూక్ష్మోపాధి అయిన తైజసుండే సూక్ష్మంబును కారణంబునందు లయించి తుర్యుండే సూక్ష్మలయంబునందు శుద్ధాత్ముండే ఇవ్విధంబున ముక్తుండగును. అమర నిర్మితంబులై ఒప్పు పితృదేవ సరణులెవ్వడెరుంగు శాస్త్ర దృష్టిన్ అట్టివాడు దేహి అయి మోహమునన్ ఒందడు అతిశయించు బుద్ధిన్ అవనినాథ.
వినుము, దేహాదులకున్ కారణత్వంబునన్ ఆదియందును అవధికత్వంబునన్ అంతమందును కలుగుచు బహిరంగంబున భోగ్యంబును అంతరంగంబును భోక్తయున్ పరంబును అపరంబును జ్ఞానంబును జ్ఞేయంబును వచనంబును వాచ్యమును అప్రకాశంబును ప్రకాశంబును అయిన వస్తువునకు వేరొండు లేదు. ప్రతిబింబాధికంబు వస్తుతత్వంబునం చేసి వికల్పితంబై తలంపన్పడు భంగిన్ ఐంద్రియకంబైన సర్వంబును అర్థత్వంబున వికల్పితంబై తోచున్ కాని పరమార్థంబు కాదు. దేహాదికంబులు మిథ్యాత్మకంబులు, వానికి హేతువులైన క్షితి ప్రముఖంబులను మిథ్యాత్మకంబులగుట సిద్ధంబు. పరమాత్మకు అవిద్య చేతన్ ఎంత తడువు వికల్పంబు తోచున్ అంత తడువును భ్రమంబును తోచున్. అవిద్యా నివృత్తి అయిన సర్వంబును మిథ్య అయి శాస్త్ర విధి నిషేధంబులు కల లోపల మేలు కన్నా తెరంగవు. భావాద్వైత క్రియాద్వైత ద్రవ్యాద్వైతంబులు మూడు కలవు. అందున్ పటతంతో న్యాయంబునన్ కార్యకారణంబులందు వస్తు ఒకటి అయి ఉండునని ఎరింగి ఏకత్వాలోచనంబు చేసి వికల్పంబు లేదని భావించుట భావాద్వైతంబు. మనోవాక్కాయ కృతంబులైన సర్వకర్మంబులను ఫలభేదంబు చేయక పరబ్రహ్మార్పణంబు చేయుట క్రియాద్వైతంబు. పుత్రమిత్ర కళత్రాది సర్వ ప్రాణులకున్ తనకును దేహంబునకున్ పంచభూతాత్మకత్వంబున భోక్త ఒక్కరుండను పరమార్థత్వంబునన్ అర్థకామంబుల ఎడన్ ఐక్య దృష్టిని చేయుట ద్రవ్యాద్వైతంబు. నేర్పునన్ ఆత్మతత్వానుభవంబునన్ అద్వైత త్రయంబును విలోకించి వస్తుభేద బుద్ధియున్ కర్మభేద బుద్ధియు స్వకీయ పరకీయ బుద్ధియు స్వప్నంబులకాం తలంచి ముని అయిన వాడు మానవలయు. వాదములు వేయు నేటికి వేదోక్త విధించరించు విబుధుడు గృహమందాదరమున నారాయణ పాదంబులు కొలిచి ముక్తి పదమునకేగున్. భూపాలోత్తమ మీరు భక్తి గరిమ స్ఫూర్తిన్ సరోజేక్షణ శ్రీపాదాంబుజ యుగ్మమున్నియతులై సేవించి కాదే మహోగ్రాపత్సంఘములోనంచిక్కక సమస్తాశాంత నిర్జేతలయ్యే పారంగ మఖంబు చేసి తిరిదేవేంద్ర ప్రభావంబునన్. వినుము, పోయిన మహాకల్పంబునందు గంధర్వులలోనన్ ఉపబర్హడుండను పేర గంధర్వుండనైన నేను సౌందర్య మాధుర్య గాంభీర్యాది గుణంబుల సుందరులకున్ ప్రియుండనై క్రీడించుచున్. ఒక్కనాడు విశ్వస్రష్టలైన బ్రహ్మలు దేవసత్రమనియడి యాగంబులోన నారాయణ కథలు గానంబు చేయు కొరకున్ అప్సరోజనులను గంధర్వులనన్ చీరిన క్రతువులోనికి ఏను గంధర్వగణముతోన్ కలసిపోయి విష్ణుగాథలచటన్ కొన్ని పాడి సతులన్ కూడి మోహితుండనై తలంగి చనితినంత ధరణీనాథ. వారి జగంధుల పొత్తున వారిన్ కైకొనక తలంగి వచ్చిన బుద్ధిన్ వారెరిగి శాపమిచ్చిరి వారింపంగరాని రోషవసమునన్ అధిపా. పంకజాక్షుని చటన్ పాడక కామిని గణమున్ కూడి చనిన కల్మషమున దగ్ధ కాంతి వగుచు ధరణీ తలంబున శూద్రజాతి సతికి సుతుడవగుము అని ఇట్లు విశ్వస్రష్టలు శపించినన్ ఒక బ్రాహ్మణ దాసికిన్ పుత్రుండనై జన్మించి అందు బ్రహ్మవాదులైన పెద్దలకు శుశ్రూష చేసిన భాగ్యంబునన్ ఇం మహాకల్పంబునందు బ్రహ్మపుత్రుండనై జన్మించితి. కౌసలమున మోక్షగతికి గృహస్థుడే ధర్మమాచరించి తగిలిపోవున్ అట్టి ధర్మమెల్లన్ అతి విసదంబుగాన్ పలుకన్ పడియే నీకు భవ్యచరిత. అఖిలాధారుడ జాది దుర్లభుండు బ్రహ్మంబైన విష్ణుండు నీ మఖమందర్చితుండై నివాసగతుడై మర్త్యాకృతిన్ సేవ్యుడై సఖియై చారకుడై మనోదైతుడై సంబంధియై మంత్రియై సుఖదుండయ్యే భవన్ మహామహిమతాన్ చోద్యంబుధాత్రీశ్వరా అని ఇట్లు నారదుండు చెప్పిన వృత్తాంతంబంతయో విని ధర్మనందనుండు ప్రేమ విహ్వలుండై వాసుదేవునిన్ పూజించే. వాసుదేవ ధర్మనందనుల చేతన్ పూజితుండై నారదమునియు దేవమార్గంబునన్ చనియన్ అని సుఖయోగీంద్రుండు పాండవ పౌత్రునకున్ చెప్పినని సూతుండు సౌనకాదులకున్ చెప్పిన. రాజీవ సదృశలోచన రాజీవ భవాది దేవరాజ వినుత విభ్రాజిత కీర్తిలతావృత రాజీవ భవాండ భాండ రఘుకుల తిలక. ధరణి దుహితృరంత ధర్మ మార్గానుగంత నిరుపమనయకాంత నిర్జరారాతిహంత గురుబుధ సుఖకర్త కుంభినీ చక్రభర్త సురభయ పరిహర్త సూరిచేతో విహర్త. ఇది పరమేశ్వర కరుణాకలిత విచిత్రకేసన మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబను
మహాపురాణంబునందు ధర్మనందనునకు నారదుండు హిరణ్యకశిపుల పూర్వజన్మ వృత్తాంతమును చెప్పుటయు, హిరణ్యకశిపు దితి సంవాదంబును, సుయజ్ఞోపాఖ్యానంబును, యమసల్లాపంబును, బ్రహ్మవరలాభగర్వితుండైన హిరణ్యకశిపు చరిత్రంబును, ప్రహ్లాద విద్యాభ్యాస కథయును, ప్రహ్లాద హిరణ్యకశిపుల సంవాదంబును, ప్రహ్లాద వచనంబులు ప్రతిష్ఠింప హరి నరసింహరూపంబునన్ ఆవిర్భవించి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదునకున్ అభయంబిచ్చి నిఖిల దేవతా నివహ ప్రహ్లాదాది స్థూయమానుండై తిరోహితుండగుటయున్, త్రిపురాసుర వృత్తాంతంబునున్, ఈశ్వరుండు త్రిపురంబుల దహించుటయు, వర్ణాశ్రమ ధర్మ వివరణంబును, ప్రహ్లాద అజగర సంవాదంబును, స్వధర్మ ప్రవర్తకుండగు గృహస్థుండు ముక్తుండగు మార్గంబు నారదుండు ధర్మజునకు తెలుపుటయు, నారదుని పూర్వజన్మ వృత్తాంతంబను కథలు గల సప్తమ స్కంధము సంపూర్ణము.